నీట్ రీ ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఈ నెల 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూన్ 22 వరకు టెలిగ్రామ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ నెల 21న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిట్ ఆప్షన్ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ విద్యార్థులను మోసం చేస్తున్న పలు టెలిగ్రామ్ ఛానళ్లపై నీట్ యూజీ ప్రశ్నపత్రాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి పేపర్ లీకేజీ జరగలేదని చెప్తూ యాక్షన్ తీసుకుంటోంది. I4C ఐటీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీసులు సంయుక్తాధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని సూచించారు. ఎవరైనా లీకేజీల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే 1930 హెల్ప్ లైన్ నెంబర్కు లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. 8 టెలిగ్రామ్ ఛానల్స్ నడుపుతూ ₹1.5 కోటి విలువైన ఒక అంతర్రాష్ట్ర ముఠాను అహ్మదాబాద్లో ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు నీట్ మోసాలపై అభ్యర్థులను అప్రమత్తం చేస్తూ బీహార్ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కూడా అడ్వైజరీ జారీ చేసింది. టెలిగ్రామ్ సేవల తాత్కాలిక నిలిపివేత వల్ల సాధారణ వినియోగదారులకు కలిగే అసౌకర్యాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విచారం వ్యక్తం చేసింది.